RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. సూర్యాపేట జిల్లా మోతే మండలం బొరికచర్ల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు బెంగి కరుణాకర్ అధ్యక్షతన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమ ఘట్టాలు, మనల్ని మనం పరిపాలన చేసుకోవడానికి రాజ్యాంగం రచించిన విధానం, అమలు జరుగుతున్న విధానాలను చాలా స్పష్టంగా వివరించారు. ముసాయిదా కమిటీ అధ్యక్షులు డాక్టర్ అంబేద్కర్ అధ్యక్షతన ప్రపంచ దేశాల రాజ్యాంగాలను సమీకరించి అతిపెద్ద రాజ్యాంగాన్ని మన దేశానికి అందించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగంలో పొందుపరిచిన విధి విధానాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. జూనియర్స్ గౌతమ్ గగనశ్రీ గౌతమ్ నెక్స్ట్ రన్నింగ్ సబ్ జూనియర్ గ్రీష్మ కి కూర్చున్నాం. క్లాస్ కొట్టాలి పిల్లలు. రన్నింగ్ బాయ్స్ గౌతమ్ అండ్ లిబరల్ కి ఇచ్చినాము. గౌతమ్ ఇప్పుడు మనకి పాఠశాలకు ఆటో పోటీలు ఘనంగా నిర్వహించిన పర్సెంటేజ్ మహేష్ గారి చేతుల మీదుగా వీడియో సార్ గౌరవనీయులైన గ్రామ సర్పంచ్ శ్రీమతి ధరావత్ కవిత గారికి, గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు, అంగన్వాడీ టీచర్స్కి, ముఖ్య అతిథులందరికీ మరియు ఇక్కడికి చేసిన గ్రామ ప్రజానికానికి అందరికీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలను జరుపుకుంటున్నాం. ఈ గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి భారతీయ పౌరులు, దేశ విదేశాల్లో ఉన్న ప్రతి భారతీయ పౌరులు ఎంతో ఉత్సాహంగా ఘనంగా జరుపుకుంటారు. మన దేశానికి అసలు ఈ గణతంత్ర దినోత్సవానికి ప్రధానంగా మనం జరుపుకోవడానికి ఒక కారణం ఉంది. 1947 ఆగస్టు 15 మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ ఈరోజు మన గణతంత్ర దినోత్సవానికి జరుపుకోవడానికి ముఖ్య కారణం, ఆ రోజు మనకు సొంతంగా పరిపాలించుకోవడానికి సంపూర్ణ రాజ్యాంగం అంటే లేదు, మన హక్కులు అనేది పొందలేదు. అప్పుడున్న బ్రిటిషర్లు మన దేశానికి దాదాపు 200 సంవత్సరాల పాటు పరిపాలించినారు. వాళ్ళు అమలు చేసుకున్న రాజ్యాంగం 1935లో అమలు చేసుకున్న రాజ్యాంగాన్నే మనం దగ్గర ఈ రాజ్యాంగాన్ని అమలు చేసేంత వరకు, అంటే 1950 జనవరి 26 దాకా అదే రాజ్యాంగంతో మనం నడిపించుకున్నాం. అప్పటికి మన దేశం
చాలా మన భరతమాతకు సంఖ్యలు తెలుసుకున్న రోజు 1947 ఆగస్టు 15న సంఖ్యలు తెలుసుకుని బ్రిటిష్ వారి దగ్గర నుండి మనం స్వతంత్రంగా భారతదేశం రూపొందింది. అంటే మన దేశం పూర్తిగా స్వతంత్రం తెచ్చుకోవడానికి సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవంగా ఏర్పడడానికి ఈ రాజ్యాంగ కమిటీకి సభ అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని 7 సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్గా చేసి ఆ కమిటీలో 7 సభ్యులుగా ఉండి ఆ నాయకులందరూ కలిసి దేశ విదేశాల్లో ఉన్న ముఖ్యమైన రాజ్యాంగంలోని వారు అమలుపరుస్తున్న ముఖ్యమైన రాజ్యాంగాల్లో మనకు అనుగుణమైన వాటిని అన్ని సేకరించి ఆ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. అయినా ఇంకా మనకు రాజ్యాంగం ఆమోదం పొందింది 1949 నవంబర్ 26న ఆమోదం పొందింది. అయినప్పటికీ మనం ఈరోజు జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే 1930లో లాహోర్లోని రావి నది తీరాన సుభాష్ చంద్రబోస్ గారు మరియు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇద్దరు కలిసి జాతీయ కాంగ్రెస్ నేతలు ఇద్దరి నేతృత్వంలో 3 లక్షల మందితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశం దరిదాపు ఒక 4 రోజుల పాటు నడిచింది. దానికి ప్రత్యేక కారణం ఏంటంటే పూర్ణ స్వరాజ్ కావాలి భారతదేశానికని ఆ రోజు వాళ్ళు నిర్ణయించినారు. అదే రోజు రావి నది ఒడ్డు తీరాన త్రివర్ణ పతాకాన్ని మూవెన్నెల జెండాని వాళ్ళు అక్కడ ఆవిష్కరించినారు, జగరవేశారు. దాని తర్వాత మనం ఈరోజు ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పటికి నేటికి మన దేశంలో పేదరికం, అవినీతి, ఈ మహిళలపై దాడులు, రైతు ఆత్మహత్యలు అనేవి చాలా మిగిలి ఉన్నాయి. వీటన్నిటిని మనం అధిగమించాలంటే ప్రతి పౌరుడు ఈ రాజ్యాంగ హక్కులను వినియోగించుకుంటూ ప్రతి భారత పౌరుల్ని గౌరవిస్తూ మన దేశాన్ని మనం ప్రపంచంలోని నెంబర్ 1 దేశంగా ఏర్పరచుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరియు సర్పంచ్ గారికి, ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు, అంగన్వాడీ టీచర్స్ అందరికీ, వేదికపై ఉన్న నాయకులందరికీ, ముఖ్య అతిథులందరికీ, విద్యార్థులందరికీ నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా మనం అందరం కలిసికట్టుగా మన దేశానికి రాజ్యాంగం తెలిసే విధంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మన దేశం భారతదేశం అంటేనే ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా ఎదగాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.